కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు. బండిని బర్తరఫ్ చేయాలి, విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదు, తప్పు చేసిన కొడుకును దాచిపెట్టారు. ఇలాంటి వ్యక్తులు పదవులలో కొనసాగడం తెలంగాణకే కాదు దేశానికి కూడా అవమానం. మైనర్ బాలికను కొడుకుకు అన్యాయం చేస్తే బాలిక పేరెంట్స్ను తండ్రి బెదిరించిండు. రేవంత్ బండి కలిసి అన్యాయం చేయాలని కుట్ర చేసిలు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నిలబడేది బీఆర్ఎస్ఏ. ఎల్బీ నగర్ నియోజకవర్గ కార్యకర్తల భేటీలో కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కేటీఆర్కు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీడియాను మనీ ట్రాప్లోకి లాగి హనీ ట్రాప్ కుట్ర జరిగింది. వార్తలు రాయకుండా గొంతు నొక్కేందుకు ఇద్దరు యత్నం జరిగింది. భగీరథను 9 రోజులు ఎందుకు దాచిపెట్టారో చెప్పాలి. బాధిత కుటుంబానికి కేంద్ర సహాయ మంత్రి బెదిరింపులు. ఒక కేంద్ర మంత్రి కొడుకుపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేస్తే దుస్థితి రావడం దేశానికి అవమానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి. భగీరథ్ ఫోన్కు సంబంధించిన డాటా కూడా డిలీట్ అయిపోయింది. కేసు నమోదు కాగానే ఐఫోన్ స్విచ్ ఆఫ్. ఆ ఫోన్లో కీలకమైన సాక్ష్యాలు కూడా మాయమైపోయినాయి. వివరాలు తవ్వి తీసే పనిలో అయితే పోలీసులు ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు మరోవైపు ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా కేసులు నమోదైనాయి. ఫోక్సో కేసులో బాధితురాలపై తప్పుడు ప్రచారం చేశారన్న చర్యలకు కూడా దిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేటీఆర్కు సంబంధించిన విజన్ కానీ కేటీఆర్కు సంబంధించిన విజనరీ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒకసారి మీకు కొన్ని అంశాలను చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం కూడా ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తించే పనిలో ఉంది. సో వాస్తవాలకు సంబంధించి కూడా మీ అందరికీ కూడా తెలియాలి కాబట్టి కొన్ని వాస్తవమైన ధోరణులు కూడా మీ అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ సమాజం మొత్తం కూడా కేటీఆర్ విషయంలో కేటీఆర్ ఎందుకు ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా మనం చూద్దాం. ఎందుకంటే తెలంగాణ సమాజానికి సంబంధించి కేటీఆర్ యొక్క విజనరీ ఒకసారి చూడండి. నేనేమంటున్నా అంటే లగచర్లకు సంబంధించిన ఎపిసోడ్ను తీసుకొస్తా, నెంబర్ 1. నెంబర్ 2కు సంబంధించిన మూసీకి సంబంధించిన ఎపిసోడ్ తీసుకొస్తా. నెంబర్ 3కి సంబంధించి హైడ్రాకు సంబంధించిన ఎపిసోడ్ తీసుకొస్తా. నెంబర్ 4 వచ్చేసి వెలుగుమట్లకు సంబంధించిన ఎపిసోడ్ తీసుకొస్తా. ఇక నెంబర్ 5 వచ్చేసి సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు తీసుకొస్తా. ఇక నెంబర్ 6 వచ్చేసి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో సమస్యని ఏ విధంగా ప్రశ్న రూపంలో తీసుకొచ్చిండో ఇది చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పే ఈ అంశంలో కేటీఆర్ దూకుడు చాలా అద్భుతం అని చెప్తా. కేటీఆర్కు సంబంధించిన ఆలోచన విధానం అద్భుతంగా నడుస్తుంది అని చెప్పొచ్చు. కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా 100కు 100 మార్కులు వేయచ్చు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. కేటీఆర్కు సంబంధించి 100కు 100 మార్కులు ఎందుకు వేయచ్చు ఏంటి అనేది ఒక్కొక్క అంశాన్ని కూడా మీకు క్లారిటీగా ఎవిడెన్స్తో సహా నేను చూపించే ప్రయత్నం చేస్తా. లగచర్లకు సంబంధించిన ఇన్సిడెంట్స్ ఏదైతే అప్పుడు సమస్య జరిగిందో ఆ రోజు నిజంగా కూడా న్యాయం అన్యాయం ఏ విధంగా పనిచేసిందో కూడా చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాం. ఎందుకంటే తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో కూడా చూస్తుంది. మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సారథ్యంలో ఏ విధంగా పనిచేసిండు అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. లగచర్లకు సంబంధించిన ఇష్యూ పూర్తి స్థాయిలో ఫార్మా విలేజ్ పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణకు సంబంధించిన వివాదం జరిగింది. దాని చుట్టూ అనేక రకాల రాజకీయ అంశాలు వచ్చినాయి. ఇది నవంబర్ 2024లో జరిగింది. 1358 ఎకరాల పంచాయతీ జరిగినప్పుడు బీఆర్ఎస్ ఎట్లా పనిచేసింది అందరూ తెలుసు. అక్కడ రైతుల ఆవేదన కానీ ఘర్షణలకు సంబంధించి కానీ పోలీసుల చర్యలు కానీ మానవ హక్కుల ఉల్లంఘన కానీ పోలీసులు గీత దాటారనేది కానీ మహిళల మీద వేధింపులు కానీ ఆధారాలు అదృశ్యం కానీ రాజకీయ కక్ష సాధింపు చర్య కానీ న్యాయస్థానం కానీ కమిషన్ల జోక్యం కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం కానీ మరో వ్యూహం కానీ కోర్టు బ్రేక్ వేయడం కానీ బాధితులపై చర్యలకు ఆదేశం కానీ సో మొత్తానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి ఆశ్రయించినప్పుడు రాజ్యాంగబద్ధమైన లాభం అంటే వీళ్లకు న్యాయం చేసింది ఎవరు? బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కేటీఆర్ సారథ్యంలో మాత్రమే జరిగింది. ఇది మొదటి అంశం. దాంతోపాటు మూసీ సుందరీకరణ సంబంధించి బ్రేకులు ఏ విధంగా పడ్డాయి, దీంట్లో విపక్షం ఏ విధంగా సక్సెస్ అయింది అనేది కూడా మీకు క్లారిటీగా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం చూడాలి.
ఇక్కడ మూసీ సుందరీకరణ పేరుతోని పూర్తిగా కూడా మూసీ సుందరీకరణ పేరుతోని ప్రాజెక్టుకు బ్రేకులు పడడానికి ప్రధానంగా కూడా ఇటు బీఆర్ఎస్కు సంబంధించి కోర్టుకు వెళ్ళడం, కోర్టు సంచలనమైన తీర్పులు ఇచ్చింది. ఏంది అంటే ఇండ్లను కూల్చివేయడంపై బాధితులకు సంబంధించి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిళ్ళు. వాళ్ళకి ఏమని చెప్పిందంటే చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా ఇండ్లను కూల్చే వీలే లేదంటూ కూడా హైకోర్టు చెప్పడం. దాంతోపాటు ఇటు పూర్తిగా కూడా ఏంది కేంద్రం నిధుల కొరత కానీ పర్యావరణ అనుమతులు కానీ ప్రతిపక్షాలు అంటే విపక్షం ఏదో ఒక విధంగా సక్సెస్ అయ్యింది అని చెప్పొచ్చు. మూసీ నిద్ర క్షేత్రస్థాయి పోరాటాలు కావచ్చు, లీగల్ సేవల ద్వారా ఉచితంగా న్యాయ సలహా కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పొలిటికల్ ఒత్తిడి కావచ్చు, ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టేయడం కానీ. సో ఫైనల్గా జరిగింది ఏంటంటే లీగల్గా మూసీకి సంబంధించిన ఎపిసోడ్ను ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసింది బీఆర్ఎస్. నేను మొత్తం ముగింపుకు వస్తాను, ఎందుకంటే అందరికీ తెలవాల్సిన విషయం కావచ్చు. ఇక దాంతోపాటు హైడ్రాకు సంబంధించి చెరువులు నాలాలు ఆక్రమణ పేరుతో ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా సంస్థ చట్టబద్ధత ఏంటి అని కోర్టు కూడా ప్రశ్నించడం, నిర్దేశిత చట్టం ప్రకారమైన డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పాటించకుండా సామాన్యులను ముట్టుకోవద్దని కోర్టు గట్టిగా కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడింది. ఇది కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే లాభం జరిగే అది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంట్లో కూడా బీఆర్ఎస్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి ఎక్కడైతే ఇల్లు కూల్చబడిందో, ఏ పేదల ఇల్లు అయితే పొట్టగొట్టారో అక్కడికి ప్రతి క్షణం కూడా కేటీఆర్ వెళ్ళి వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి వెలుగుమట్లకు సంబంధించిన పంచాయతీలో విపక్షం సక్సెస్ అవ్వడం, ఇక్కడ కూడా బీఆర్ఎస్ అద్భుతంగా పనిచేసింది అనుకోవచ్చు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే లాస్ట్లో ట్విస్ట్ అదిరిపోతుంది. ఎందుకంటే దాదాపుగా 2024 ఫిబ్రవరిలో ఏంది అంటే 742 ఇళ్లను పూర్తిగా కూడా కూల్చివేశారు. దాదాపుగా 2000 మందికి పైగా పేదలు ఒకేసారి కూడా రోడ్డు మీద పడ్డారు. అయితే రాజకీయంగా దీన్ని జాతీయ స్థాయికి చేర్చిల్లు. ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు సంబంధించిన మద్దతు కానీ, ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించిన వివరాలు కానీ, దాంతోపాటు అదే స్థలంలో విపక్షాల పోరాటంతో అదే స్థలంలో ఇల్లు మంజూరు చేయడం కానీ, పట్టాల పంపిణీ చేయడం, దాదాపుగా 412 మందికి పట్టాలు పంపిణీ చేయడం కానీ, ఇంద్రమ్మ ఇల్లును ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ, అదేవిధంగా పొంగులేటి తుమ్మలకు సంబంధించిన ఎక్కడైతే ఇల్లు కూల్చేశారో అక్కడే కట్టించే ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్కు సంబంధించి లేదా యూట్యూబ్కి సంబంధించి, ట్విట్టర్కు సంబంధించి, ఫేస్బుక్కు సంబంధించిన సోషల్ మీడియా కేసులకు సంబంధించిన లీస్ట్ ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కూడా విపక్షం బీఆర్ఎస్ సక్సెస్ఫుల్ అయిపోయిందని చెప్పొచ్చు. ప్రభుత్వాన్ని ఏంది అంటే ఇది మన గ్రామీణ ప్రాంతాలలో ఎడ్లనో బర్రలనో తీసుకుపోయి గొలుసు కట్టి ఎట్లయితే కట్టేస్తామో అట్లా ప్రభుత్వాన్ని వెలుగుమట్లలో కట్టేసి ఆ కూల్చిన చోటనే పూర్తి స్థాయిలో ఇండ్లను ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అనేకమైన కేసులైన దానికి సంబంధించిన లిస్టు వివరాలను ఒకసారి చూద్దాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ అంటే అందరికీ అంటే ఇటు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామందిని కూడా ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న సోషల్ మీడియా కన్వీనర్కు సంబంధించి మన్నె క్రిషాంక్కు సంబంధించి దాంట్లో ఒకటి ఏంది అంటే సీతక్క మార్పింగ్ వీడియో కేసు అంటూ, దాంతోపాటు అక్రమ దాంతోపాటు దాడి ప్రవేశం కేసు కానీ, నిర్మల్ పోలీస్ స్టేషన్లలో చాలా కేసులు అయితే మన్నె క్రిషాంక్ మీద కేసులు అవ్వడం, దాంతోపాటు ఇటు ఏది పూర్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కునతం దిలీప్కు సంబంధించి ఇటు ఏది జైనూర్ ఘర్షణ పోస్టుకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకమైన పోస్టులు కావచ్చు, ఆ 10th క్లాస్ పేపర్ లీకేజ్ పోస్ట్ కావచ్చు, దాంతోపాటు యూనివర్సిటీ ఫారెస్ట్ కంటెంట్ పోస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. దాంతోపాటు నల్లబాలు అలియాస్ దుర్గం శశిధర్ గౌడ్కు సంబంధించి ఏది కమిషన్ల ఆరోపణల పోస్టు కావచ్చు, న్యాయస్థానం ఊరట ఇచ్చిన పరిస్థితి అయితే చూసాం. ఇక దాంతోపాటుగా ఇంకా అంశాన్ని మనం చూడదలుచుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర యాక్టివిస్టుల మీద కూడా కేసులు నమోదైనాయి, చాలామంది మీద కూడా కేసులైన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా లీగల్ సెల్కు సంబంధించి అద్భుతంగా పనిచేసింది. ఈ లీగల్ సెల్కు సంబంధించి చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి బీఆర్ఎస్కు సంబంధించి ఎవరెవరి మీద అయితే కేసులు అవుతున్నాయో, ఎవరెవరైతే అరెస్టు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఉచిత న్యాయ సహాయం అందించడంలో ఇక్కడ బీఆర్ఎస్ సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఉచిత న్యాయ సహాయం ఏదైతే ఉందో ఈ సహాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చరచ్చగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇందులో కూడా సక్సెస్ అయింది. ఇక
ఆ కేటీఆర్కు సంబంధించి ఏ ప్రశ్నను స్పందించినా కానీ ఏ విషయాన్ని అంటే విపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు ఏదైనా ప్రశ్నిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ ప్రశ్నిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు, కేటీఆర్ ఏదైనా విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి. అంటే నేను ఇన్ని అంశాలను ఎందుకు తీసుకొచ్చినా అంటే ఈరోజు బండి సాయి భగీరథకు సంబంధించి అరెస్టు చేపించడం, దాంట్లో సక్సెస్ఫుల్ అయింది తెలంగాణ సమాజం, బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన పోరాటం. అది ఈ నాయకుడి సారథ్యంలోనే జరిగింది. ఎందుకంటే కేటీఆర్కు సంబంధించి పూర్తిగా కూడా ఒక బీజేపీ నేత అధికారంలో ఉన్నంత మాత్రాన పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కుమారుడికి సంబంధం అంటే బండి సాయి భగీరథకు సంబంధించి 9 రోజుల పాటు పోలీసులు అరెస్టు చేయలేదు అంటే ఇక్కడ పోలీసుల వైఫల్యం ఎంత ఘోరంగా ఉందో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ సమాజం మళ్ళీ ఆలోచించాల్సిన విషయం. మిమ్మల్ని ఆలోచనలో పడవేయడం నా తత్వం కాదు. మీరు ఆలోచన నుంచి బయటికి రండి, రియాలిటీ తెలుసుకోండి. తెలంగాణ సమాజంలో ఇప్పటి వరకు ఇలా